హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వంలో ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంతమందికి కొత్త దరఖాస్తులు చేసుకున్నారు, దేని ఆధారంగా ఈ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుంది, అవి ఎప్పటి నుంచి మొదలవుతాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సమాచారం ఆన్లైన్ ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసుకుని షేర్ చేసుకోండి. సో దట్ ఎవరైనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఇళ్ళు, ఈ 4 సంక్షేమ పథకాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డులు మరియు మార్పుల గురించి మనం తెలుసుకుందాం. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన డేటాను కులగణ సర్వే ఆధారంగా మరియు ఇంటింటి సర్వేను బేస్ చేసుకుని ఈ పథకాలను పకడ్బందీగా పేద మరియు అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నారు. రేషన్ కార్డు సంబంధించిన ప్రభుత్వం ఇప్పటికే ఇంటింటి సర్వే చేసి గ్రామాల్లో, సిటీల్లో ప్రజలకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంచుకోవాలని అధికారులు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు డిజిటల్ కార్డు రూపంలో పంపిణీ చేయాలని చూస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల ఈ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికీ రేషన్ కార్డులు ఉన్న వారికి మరియు కొత్తగా మంజూరైన వాళ్లకు అందరికీ డిజిటల్ కార్డుల రూపంలో రేషన్ కార్డులను ఇవ్వాలని, దానికి సంబంధించిన ప్రక్రియను మరియు గైడ్ లైన్స్ను ప్రభుత్వం అధికారులకు ఆదేశం జారీ చేసింది. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం 30 లక్షల వరకు కొత్త రేషన్ కార్డులు విడతల వారీగా పంపిణీ చేయాలని, దానికి సంబంధించిన ప్రక్రియను మరియు సర్వేలను ప్రభుత్వ అధికారుల చేత మరింత వేగవంతం చేసింది. అర్హులైన పేద ప్రజలకు మరియు లబ్ధిదారులకు మొదటి దశలో రేషన్ కార్డులను జారీ చేయాలని చూస్తుంది. తెలంగాణలో ఎప్పటి నుంచో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరగలేదు. దానివల్ల చాలామంది పేద ప్రజలు కనీస నిత్య అవసరాలను పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొత్త పథకాల కోసం రేషన్ కార్డులు అనేది కీలకం కాబట్టి అది లేకపోవడం వల్ల చాలామంది 10 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వ అర్హులు కాలేకపోతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు సుమారు 90 లక్షల వరకు రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కొత్త ప్రభుత్వం అభయహస్తం కింద ప్రజాపాలనలో భాగంగా సుమారు 32 లక్షల మంది వరకు రేషన్ కార్డులను అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులను మరియు కుటుంబ సభ్యుల పేర్లను జతపరచుకోవడం మరియు మార్పులు చేసుకున్న వారు కూడా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. దశల వారీగా డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీలో పాతగా అప్లై చేసుకున్న వారికి కూడా ఇస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వారి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అర్హులైన వారికి మంజూరు చేస్తున్నారు. సో ఈ రకంగా మీరు ఈ రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలో, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి అనేది నేను మీకు మరో వీడియోలో ఒకటి పోస్ట్ చేసి చూపిస్తాను. దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు ఎదురు చూడండి. అలాగే నెక్స్ట్ టైం మీకు కొత్తగా రేషన్ కార్డులు ఎప్పటి నుంచి వస్తుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏం కావాలి, అది ఎవరికి అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సరికొత్త టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.